ప్రజాసేవకు మూల స్తంభం పసుపులేటి సుధాకర్ గారని. అందుకే ఆ మహానుభావుడు ఈసారి నన్ను ఆశీర్వదించమని ఏ పార్టీ జెండా పట్టుకోకుండా స్వతంత్రంగా నిలబడ్డాడు ఇవాళ. అందుకే ఒక్క క్షణం ఆలోచిద్దాం, ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఇలాంటి నిజమైనటువంటి మనిషికి, నిజమైన సేవకుడికి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం ఏం జరుగుతుందో. కావలి కాన్స్టిట్యూన్సీని మోడల్ చాలా సహాయం చేస్తాడు, అడిగిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేస్తాడని చెప్పని మీరందరూ భ్రమలో ఒకవేళ ఉంటే మాత్రం దాన్ని తొలగించాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను కటిక పేదరికంలో పుట్టాను. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను ఇదే విషయాన్ని, మళ్ళీ మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. దయచేసి మీరందరూ నేను చెప్పేటువంటి మాటల్ని మనసు పెట్టి వినాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే పేదరికం అనేది ఎలాంటిదో నాకు చాలా బాగా తెలుసు. ఆ పేదరికం అనుభవించి వచ్చాను కాబట్టి నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ పేదరికాన్ని ఎలాగైనా సరే నిర్మూలించాలని చెప్పని నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను 2019లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక నినాదానికి వచ్చాను, గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానని చెప్పని 2019లో రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఓడిపోయినా మాత్రం న్యాయం చేయలేకపోయానని సహాయం మాత్రం చేస్తూనే వస్తున్నాను. నేను చెప్పే వాటిల్లో ఎక్కడైనా అసత్యం ఉంటే మీరందరూ నాకు సార్ మీరు చెప్తాను తప్పని చెప్పచ్చు, అవునా? చెప్తారు కదా. 2019 నుంచి ఇప్పటి వరకు నేను ఓడిపోయిన తర్వాత కూడా ఎన్నో స్కూల్ డెవలప్మెంట్ చేశాను, ఎన్నో గ్రామాలకి వెలుగునిచ్చాను, సైనిక కళాలయం చేశాను, పిల్లలను చదివించాను, హాస్పిటల్ పెట్టాను, ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గాల్లో పనిచేశా. ప్రతి రూపాయిని నేను చూపిస్తాను ఎక్కడెక్కడ ఏం పనిచేశానని చెప్పాను. మీ అందరూ కూడా చూపిస్తాను. ప్రతి గ్రామంలో ప్రతి గడపలో మీ అందరూ తెలిసే ఉంటుంది. తెలుసలేదా? ఎందుకు చేస్తున్నానంటే నేను పేదరికాన్ని నిర్మూలించడానికే వచ్చాను. రాజకీయం చేయడానికైతే మీకు తెలుసు, రాజకీయ నాయకులు ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు ఏ పార్టీకి టికెట్ తెచ్చుకుంటారు. టికెట్ తెచ్చుకొని 2 రోజులు మంచి ఎక్కడి నుంచో ఒక లారీ తెలుసుగా మీకు, అవి తెప్పించేస్తారు.
తర్వాత మన మధ్యలో ఉండే వాళ్ళని ఇద్దరు అన్నదమ్ముల్ని విడదీసి ఈ పార్టీకి కూడా ఆ పార్టీకి ఒకరిని పెట్టేసి వాళ్ళిద్దరు కొట్లాట పెట్టి వాళ్ళకి కొంత డబ్బు వీళ్ళు కొంత డబ్బు ఇచ్చేసి వీళ్ళిద్దరిని కొట్లాట పెట్టి మధ్యలో చూసి గెలిచేస్తారు. ఇదేనా జరిగేది కాదా? ఇదేనా జరిగేది? అవునా? దీనికి మనం ఎంత మోసపోతున్నావా లేదా? మోసపోతున్నావా లేదా? కాబట్టి నేను చెప్పేది క్షుణ్ణంగా వినండి. మీరు ఇదే విధంగా మోసపోయి 2 సార్లు మీరు ఒక వ్యక్తిని గెలిపించారు. ఒక వ్యక్తిని 2 సార్లు గెలిపించారు. ఏమైనా మీకు న్యాయం జరిగిందా? చెప్పండి, జరిగింటే చెప్పండి. నాకేమి ప్రతాప్ రెడ్డి గారు నాకేం శత్రువు కాదు వ్యక్తిగతంగా. నేనేమి ఆయన శత్రువు కాదు, కానీ సిద్ధాంతపరంగా మాత్రం నాకు ఆయన శత్రువు. ఎందుకంటే ప్రజల రక్తాన్ని దోచుకున్నటువంటి వాడు కాబట్టి నాకు శత్రువు. ప్రజల రక్తాన్ని దోచుకున్నాడు కాబట్టి సిద్ధాంతపరంగా నాకు శత్రువు. అదే విధంగా ఇంకొక వ్యక్తి వచ్చాడు, మళ్ళీ రక్తం కాదు శవాల్ని మాంసం నరనరాలు మాంసం పిండి తినడం నరలోపసాడు ఇంకా వచ్చాడు. అదే కదా, వీళ్ళిద్దరి నుంచి ఈ బలహీన వర్గాల్ని కాపాడడానికి నేను కూడా బలహీనుడని చెప్పి ఈ పార్టీలందరూ నువ్వు చాలా బలహీనుడివి, నువ్వు పనికిరావు, అట్టడి అణగారిన కులాల్లో పుట్టావు, నువ్వు బీసీవి పనికిరావు అని చెప్పని నన్ను మెడబెట్టి నెట్టేస్తే కూడా నా జాతి బిడ్డల కోసం నేను ఖచ్చితంగా నిలబడి వాళ్ళందరినీ పైకి తీసుకోవాలని చెప్పి ఈ యొక్క బలమైన పార్టీలను కూడా ఎదుర్కొని నేను ధీటుగా నిలబడి మీ అందరి కోసం కొన్నాను. ఖచ్చితంగా మనం గెలిచి ఈ యొక్క పార్టీలకి బుద్ధి చెప్పి ఈ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 రాక్షసుల్ని పాతాళంలో తొక్కి మనం ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని మీ అందరికీ తెలియజేస్తాం.